రేపటి దినము మరుక్షణాన్ని దేవుడు గ్లోరీ ప్రైజ్ ద లార్డ్. నా నీవు మాత్రమే నా నమ్మిక, నీవు మాత్రమే, నేనెన్నడు నిన్ను విడువను యేసయ్యా, నేనెన్నడు నిన్ను విడువను. చెప్దామా? నేనెన్నడు నిన్ను విడువను యేసయ్యా, నేనెన్నడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. ధైర్యముగా చెప్దాం. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. పాడదామా? ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను. శ్రమలనే కొలిమిలో పెట్టి కాల్చబడినప్పుడు సుర్ణము వలె మార్చబడుదువు నీవు. ఆమేన్. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెన్నడు నిన్ను విడువను యేసయ్యా, నేనెన్నడు నిన్ను విడువను, నేనెన్నడు నిన్ను విడువను యేసయ్యా, నేనెన్నడు నిన్ను విడువను. బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, బలమగు హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, నీ చాటున నివసింతును. ఆమేన్. కొట్టు, చప్పట్లు కొట్టాం. గ్లోరీ. నీ చాటున నివసింతును. అవునయ్యా, నీవే మాకు ఆధారము, మా నివాస స్థలము నీవే, మాకు నివాసమైన యోగ్యము నీవే మా ప్రభువా. నీ చాటున నివసింతును, నీ చాటున నివసింతును, నీలోనే ఫలింతును యేసయ్యా, నీలోనే ఫలింతును. చెప్దాం. నీలోనే ఫలింతును యేసయ్యా, నీలోనే ఫలింతును. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. ఆమేన్. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. గ్లోరీ బలరబందరాష్ట్రీయ మా నమ్మకము నీవేనయ్యా, మా ఆధారము నీవే. నేనెన్నడు వెనుదిరుగను యేసయ్యా, నేనెన్నడు నిన్ను విడువను. మా నమ్మిక నీవు మాత్రమే, మా నమ్మిక. పాడాలందరూ పాడదాం. అవునయ్యా, మా నమ్మకము నీవే, మా అతిశయము నీవే, మా ఆధారము నీవే, మా యొక్క శుద్ధత నీవే, మా ఆశీర్వాదము నీవే, మా దీవెన నీవే. నిన్ను విడువను యేసయ్యా, నేనెన్నడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. మా నమ్మిక నీవు మాత్రమే, మా నమ్మిక నీవు
ప్రేమను ప్రకటింతును, నీ సేవ జరిగింతును యేసయ్యా. అవునయ్యా, ఎన్ని కష్టాలైన వెనుదిరగము మా ప్రభువా, ఎంత శ్రమ అయినను నీ సేవను మేము జరిగిస్తాము, మేము ప్రేమను ప్రకటిస్తామయ్యా. నీ సేవ జరిగింతును యేసయ్యా, నీ సేవ జరిగింతును, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. నమ్మిక నీవు మాత్రమే, మా నమ్మిక నీవు మాత్రమే, నేనెన్నడు నిన్ను విడువను యేసయ్యా, నేనెన్నడు నిన్ను చెప్పు, నోరు తెరచి చెప్తామా, నేనెన్నడు నిన్ను విడువను యేసయ్యా, నేనెన్నడు నిన్ను విడువను, నేనెన్నడు నిన్ను విడువను యేసయ్యా, నేనెన్నడు నిన్ను విడువను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా. కష్టము నిన్ను వేధిస్తుందేమో, బాధ నిన్ను కృంగదీస్తుందేమో, వెనుదిరగను ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను, ఎందుకంటే నా కోసం నీవు రక్తమును కార్చావు. అవునయ్యా, నీకు స్తోత్రాలు. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. మా నమ్మిక నీవు మాత్రమే, మా నమ్మిక నీవు మాత్రమే, మా నమ్మిక నీవు మాత్రమే, ఎన్ని కష్టాలైనా బెదరము, ఎంత బాధైనా వెనుదిరుగము. అవును కదా, మనసారా చెబుదామా, మా నమ్మిక రెండు చేతుల పైకి అందరూ కలిసి, నీవు మాత్రమే, మా నమ్మిక నీవు మాత్రమే, మేమెప్పుడు నిన్ను విడువము యేసయ్యా, మేమెప్పుడు నిన్ను విడువము, ఎన్ని కష్టాలైనా బెదరము యేసయ్యా, ఎంత బాధైనా వెనుదిరుగము, ఎన్ని కష్టాల కంటే ఎక్కువ కష్టాలు మీరు పడ్డారు, నేను పడిన బాధల కంటే ఎక్కువ బాధలు మీరు అనుభవించారు కదా, వెనుదిరుగను యేసయ్యా. మా నమ్మిక యేసయ్యా నీవు మాత్రమే, మా నమ్మిక మనసారా నీవు మాత్రమే, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేనెన్నడు నిన్ను విడువను యేసయ్యా, నేనెన్నడు నిన్ను విడువను. దావీదును హెచ్చించడానికి గొల్యాతు వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వ బ్రతుకు నుండి విడిపించడానికి వెట్టి పనులు వచ్చినవి, కష్టాలు వచ్చినవి. కిరీటము కావాలంటే, ధన్యమైన స్థితి కావాలి అంటే ఎంత శ్రమ వస్తే అంత ఆశీర్వాదం అని తెలుసు. కష్టాల వైపు చూడొద్దు. శ్రమల పాలై దీనుడనయ్యానని భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు. ఇదిగో శ్రమ జీవితాన్ని నుండి విడిపించడానికే దేవుడు నీ కొరకు శ్రమ పట్టబడి ఉన్నాడు.
ఉన్నతమైన స్థితిలో ఉంచడానికే ఉన్నతమైన ఎత్తైన స్థానమైన సిలువకెక్కి ఉన్నాడు దేవుడు. దేవుని వైపు చూడు. నీ కష్టాల వైపు చూస్తే ఒక్క అడుగు కూడా నువ్వు ముందుకు వెయ్యలేవు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే మన నమ్మిక యేసయ్యే. ఎన్ని కష్టాలైనా, ఎంత శ్రమ అయినా, ఎంత బాధ అయినా, ప్రతి విషయములో నీకు అండగా ఉండి నీ చేయూతను అందించగలిగిన సమర్థుడు ఒక్కడే, ఆ రాజు ఒక్కడే, ఆ నజరేయుడైనటువంటి యేసు మాత్రమే. ఎందరైతే ఆయనను నమ్ముకుంటారో, విశ్వసిస్తారో, భయము కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, ఆయన శక్తితో నింపగలిగినటువంటి శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు ఆయన. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కొరకు రక్తమును కార్చినటువంటి దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. బానిసత్వ బ్రతుకు నుండి విడిపించగలిగినటువంటి వాడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మేలులతో నింపదగినటువంటి వాడు యేసయ్య. రెండు చేతులు పైకెత్తుదామా? పరమండలమందు ఆసీనుడానికే వందనాలు, స్తోత్రములు మా ప్రభువా. ప్రతి శ్రమలో, కష్టములో, నష్టములో, వ్యాధులలో, బాధలలో, కృంగిపాటులలో మా ప్రభువా, అయా మా నమ్మకము నీవే మా ప్రభువా. ఎందుకంటే మా కొరకు రక్తమును కార్చావు, ప్రాణము పెట్టే అంత ప్రేమను నాయన దినదినము వారుచున్న వాత్సల్యముతో నింపుతూ ఉన్నావయ్యా. నీకు స్తోత్రాలు నాయన. ఎవరు చూపించలేనటువంటి ప్రేమను, ఆదరణను, నమ్మకమునిస్తూ ఉన్నావయ్యా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, రాత్రి గడిచి తెల్లవారిన తర్వాత మేము చూస్తామో చూడనటువంటి పరిస్థితి అయ్యా. ఎన్నో వైరస్లు, ఎన్నో వ్యాధులు, ఎంతో కష్టము, ఎన్నో నాయన ఇరుకులు, ఇబ్బందులు అయ్యా, ఎంతో నలిగివేతలు నాయన, ఎన్నో బాధలు, అవమానములు మా ప్రభువా. కానీ ఉదయమున లేచి నిన్ను స్తుతిస్తున్నామంటే, మరి ఒక్క నెల, మరి ఒక్క నెల, మరి ఒక్క సంవత్సరం మేము అనుభవిస్తున్నామంటే మా ప్రభువా, కేవలం మీరిచ్చిన కృప, మీరిచ్చిన ఆయుష్ మా ప్రభు, మీరిచ్చిన ధన్యత, మీరు మా పట్ల చేస్తున్న మేలులు మా ప్రభువా. అందుకు ఏమిచ్చి నీ రుణం తీర్చుకుందామయ్యా. ఇదిగో రిక్త హస్తాలు నీ వైపు చాపుచూ ఉన్నామయ్యా. అయ్యా, మా జీవితాలలో కావలసిన ప్రతి కీవిని మీరు సమకూర్చి, ఇంకా నూతనముగా ఎక్కువ మందిని సన్నిధిలో కలిసి మా ప్రభువా ఐక్యతతో నిన్ను ఆరాధించడానికి నీ కార్యాలు నూతన పరిచి జరిగించి సాక్షులుగా మమ్మల్ని మీరు వాడుకొనమని ఈ ఆరాధన నీకే సమర్పించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. కూర్చుందాం. ఈ సమయంలో సాక్ష్యములు కలిగిన వారు ఎవరైనా ఉన్న ఎడల సాక్ష్యములు ఇచ్చి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా సమయాన్ని ఇస్తూ ఉన్నాం. స్తోత్రం. మేలులతో నింపిన దేవునికి మహిమ కలుగును గాక. తలల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు విన దేవా, ప్రేమ కలిగిన యేసయ్య, మీ వందనాలు. మీ హస్తపునటిలో భద్రపరచండి, క్షేమాన్ని దయచేయండి, సంతోషాన్ని మధ్య ఆశీర్వాదపు మేలులతో ఆనంద సంతోషాలతో నింపండి. ప్రతి శారీరక మానసిక ఒత్తిడుల నుంచి విడుదల కలిగించి పరిపూర్ణమైన పరిశుద్ధాత్మతో నింపి నడిపించి మహిమ తెచ్చుకోమని, శాంతిని, సమాధానమును, నెమ్మదిని, ఐక్యతను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సమయం ముందు దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. ఓకే. పరిశుద్ధ ఎదురు వచ్చిన కుమార్తెపై ప్రత్యేక ఎగ్జామ్ మంచి రిజల్ట్ ఇచ్చి వెళ్తున్నాం. ఓకే నాన్న. దేవుని వాక్యం వైపు మనసు పెడదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాక అని
శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఆమేన్. ఈ దినమున దేవుడు తెలియచేయమంటున్న మాట, నీవు విశ్వసించిన ప్రకారము, మనము విశ్వాసం ఉంచిన ప్రకారము దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. మన విశ్వాసం ఎలాంటిది? ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ దినమున దేవుడు వారి ఇరువురిని గురించిన విషయాలు తెలియచేయమంటా ఉన్నాడు. ఈ ఇరువురి ప్రార్థన, ఒకని ప్రార్థనేమో దేవుని దిగ్బంధంలో ఉంచింది, సందేహంలో ఉంచింది. మరొకని ప్రార్థనేమో దేవుణ్ణి ఆశ్చర్యపరిచింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకని ప్రార్థనేమో దేవుణ్ణి సందేహంలో ఉంచింది, మరొకని ప్రార్థనేమో దేవుణ్ణి ఆశ్చర్యపరిచింది. ఈ రోజున నీ ప్రార్థన ఎలా ఉంది అనే విషయంలో, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది, నీ భక్తి జీవితం ఎలా ఉంది అన్న దాని మీద ఈ దినాన దేవుడు తెలియచేయమంటున్న మాట గమనించండి. లేఖన గ్రంథముల నుంచి రాయబడిన మాటల్లో మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదే అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదవండి. 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఏమంటున్నాడు? మనం ప్రార్థన చేస్తే ఏమంటాం? ప్రభువా నాకు అది ఇచ్చే, నాకు కావాలి, నేను అడుగుతున్నాగా, నాకు అది ఇచ్చే. ఇంతసేపు ఆలస్యం చేస్తుంది, ప్రభువా నేను అడుగుతున్నా, నాకు కావాలి, ఇచ్చే ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ ఒక కుష్ఠరోగి తను శారీరకంగా బలహీనుడు, తను ఇతరుల మీద ఆధారపడి బ్రతకాల్సిన వాడు, సమాజంలో వెలివేయబడిన వాడు, సమాజంలో అందరితో పాటు కలిసి జీవించే జీవితం తనకు లేదు, సమాజంలో వెలివేయబడిన అనుభవం, శారీరకంగా బలహీనుడు, ఇతరుల మీద ఆధారపడేవాడు. ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి ఎలా ఉన్నాడంట? దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్న మాట ఏమిటి? నీకిష్టమైతే. ఆయన్ని సందేహపరిచాడు. నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చెయ్యి. ఈ రోజున మన ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా ఉంటుందా? నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రభువా నాకు అది కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని అడుగుతున్నావా? ఈరోజు చాలామంది వారి ఇష్టాలు నెరవేర్చుకునే ప్రార్థనలు చేస్తున్నారు, కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయట్లా. నీకు ఇష్టమైతే నా జీవితంలో జరిగించయ్యా, లేదంటే తీసేయి. ఏముంది దానిలో? నష్టం ఏంటి చెప్పండి? దేవునికి ఇష్టమైంది నీ జీవితం ఉంటే సంతోషం. ఒకవేళ దేవునికి ఇష్టం లేకపోయినా నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. ఎందుకంటే బైబిల్ అంటున్నాడు, తన కుమారుడు రాతిని అడిగితే, రొట్టెని అడిగితే రాతినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? ఇవ్వడు కదా. అడిగిందే ఇస్తాడు కదా. ఇచ్చిన తర్వాత దానివల్ల వచ్చే లాభమైన నష్టమైన ఎవరు అనుభవించాలి? పొందుకున్నవారే. అదే దేవునికి ఇష్టమైతే, ప్రభువా నీకు ఇష్టమైతే అనిపించినప్పుడు ఆ పదాన్ని ఎప్పుడైతే అక్కడ వాడతామో, ఆ పదాన్ని వాడినప్పుడు అక్కడ దాగున్న గొప్ప సంగతి ఏమిటంటే, దానివలన నష్టమా లాభమా అన్నది దేవునికి బాగా తెలుసు. దానివలన నీకు మేలా కీడా అన్నది దేవునికి బాగా తెలుసు. తెలిసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయనకి ఇష్టము నీకు మేలు జరిగింది కాబట్టి ఆయన నీకు ఇస్తాడు. నష్టం జరుగుతుంటే చూస్తూ ఇస్తారా? ఎవరన్నా ఇస్తారండి? అదే నీ వ్యక్తిగతంగా నువ్వు అడుగున్నావు, దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నావు, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలని కన్నీరు కార్చావు, వేదన చెందావు, దేవుడు నీకు ఇస్తాడు. దానివల్ల నష్టమైనా లాభమైనా అడిగి ఉన్నావు కాబట్టి దాన్ని నువ్వే అనుభవించాలి. కానీ దేవునికి ఇష్టాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ఆయనకే ఒక క్వశ్చన్ మార్క్ లాగా, ఆయనకి ఒక సందేహం కలిగించే రీతిగా, ప్రభా నీ ఇష్టమయ్యా, నాదేం లేదు ప్రభా. ఒక మనుషుల మీద ఆధారపడే వ్యక్తి, సమాజంలో వెలివేయబడిన వ్యక్తి,
శారీరకంగా బలహీనమైన వ్యక్తి, ఈ వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి నీకిష్టమైతే అనే పదాన్ని వాడినప్పుడు దేవుడు చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట అక్కడ 3వ వచనంలో అంటాడు. అక్కడ అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే. ఏం చేశాడంట? ఫస్ట్ చెయ్యి చాపాడు, రెండవది వాణ్ణి ముట్టుకున్నాడు, మూడోది ఏమన్నాడు? నాకిష్టమే. దేవుని స్పర్శను తాకాడు. దేవుని హృదయాన్ని కదిలించే రీతిగా, దేవుని మనస్సును తన మనసుతో ఐక్యమయ్యే రీతిగా ఒక చక్కటి ప్రార్థన చేస్తాడు. ఈ రోజున మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఎలా ఉంటుంది? నీ ఇష్టాలు నువ్వు అడుగుతున్నంత వరకు ఏమీ ఉపయోగం ఉండదండి. వారు అడుగుదురు కానీ వారు పొందుకొనలేరు అంటాడు బైబిల్లో. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే. పుట్టెను, పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను, ప్రేమను అందరికీ పంచెను. క్రీస్తు పుట్టెను, పాపికి రక్షణనిచ్చెను, జాలి చూపెను, ప్రేమను అందరికీ పంచెను. త్యాగం చేసి బలిగా మారెను, అందరిలో సంతోషం నింపుచుండెను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే.
జీవము ఆయనే, స్వస్థత విడుదల సమాధానమాయనే. మార్గము సత్యము జీవము ఆయనే, స్వస్థత విడుదల సమాధానమాయనే. తిరుగుబాటు మానుము, తేజరిల్లుము, క్రీస్తేసు బాటలో నడువ సాగుము. తిరుగుబాటు మానుము, తేజరిల్లుము, క్రీస్తేసు బాటలో నడువ సాగుము. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. ఆహా సంతోషమే, ఓహో సంబరమే, సర్వమానవాళికై జన్మించెను. క్రిస్మస్ అంటే తెలుసా నీకు? క్రీస్తుని ఆరాధించుటే మన చింత బాధలన్నీ తొలగింప క్రీస్తేసు జన్మించే.